గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుందనడము. దేశాన్ని పాలించిన భారతరత్న ఇందిరమ్మపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలా? అయ్యా అండతో లీడర్ అయినోడివి నీకేం తెలుసు కేటీఆర్ ఇందిరమ్మ గొప్పతనం? దళిత గిరిజనులకు నేడు సాగు భూములున్నాయంటే కారణం ఇందిరమ్మ. వారికి తెలుసు ఇందిరమ్మ అంటే ఏంటో. గ్రామాల్లోని ప్రజలు గుడిసెల నుండి పక్కా ఇండ్లకు మారిండ్రంటే కారణం ఇందిరమ్మ. నిరుపేద ప్రజలు నేడు బ్యాంకు మెట్లు ఎక్కుతున్నారంటే కారణం ఇందిరమ్మ. దేశంలో దాదాపు సగం పేదరికం తగ్గడానికి కారణం ఇందిరమ్మ గరీబీ హఠావో నినాదం. హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టి దేశంలో వ్యవసాయ సాగు పెరగడానికి కారణం ఇందిరమ్మ. చివరికి దేశ ఐక్యత కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఇందిరమ్మపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తావా కేటీఆర్? చనిపోయి 40 ఏండ్లైనా ఇప్పటికీ దేశ ప్రజలు ఇందిరమ్మ ఫోటోను ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు. అంతెందుకు, మీ అయ్య అండను చూసుకొని ఎగురుతున్నావుగా, మీ అయ్య కూడా ఇందిరమ్మ అభిమానే. నేను పెద్ద ఇందిరాగాంధీ అభిమాని నుండి భూ సంస్కరణల చట్టం తెచ్చి పేదలకు గుడిసెలేయించి కొన్ని ప్రోగ్రాములు తెస్తే గొప్ప నాయకురాలని చెప్పి నేను పొంగేవన్నా హృదయంలో. ఇంకోసారి ఆ మహానాయకురాలిపై నోరు జారితే దేశ ప్రజలు నీ నాలుక జీరేస్తారు, జాగ్రత్త. Con